నిజంగా సైతాను ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడు. ఎవరు సృష్టించారు? నేను అదే చెప్తున్నా. ఇటు రాకురు, ఈ గోడ దొంగ సత్యం ఎలా తెలుస్తుంది? నేను అదే సత్యమని మీరు నమ్ముతున్నారా? అక్కడ కూడా చెప్తాను, మీరు ఆ మాట అడగండి. మరి మీరు ఆ మాట అడిగినాక నేను చెప్తాను. దీన్ని మీరు ఫస్ట్ ఒప్పుకోండి. మీరు దాన్ని కూడా ఒప్పుకోవాలి మరి అక్కడ. సరే, నేను అక్కడికి వస్తాను. మీరే చెప్పండి, రాక్షసుల్ని సృష్టించింది ఒకవేళ దేవుడైతే మరి ఇన్ని ఆకృత్యాలకు కారణం కూడా దేవుడే అవ్వాలిగా. వాళ్ళని సృష్టించడం ఎందుకు? వాళ్ళు ఋషులను, తపస్సులను, ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ అవతారాలు ఎత్తి వారిని నాశనం చేయడం ఎందుకంటే ఏం చెప్తారంటే దాని వెనకాల లోక కళ్యాణం ఉంది. లోకానికి ధర్మం నేర్పాలి, న్యాయం నేర్పాలి, భక్తి నేర్పాలి, మంచి నేర్పాలి, తర్వాత దేవునితో పాటు విలీనం అవ్వాలి. అందుకు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ విలువ తెలిసి వస్తుందని చెప్తారు. అలాగే దేవుడు చీకటిని సృష్టించలేదు, అంటే సాతాన్ని సృష్టించలేదు. కెరూబులను, దేవదూతని దేవుడు సృష్టించాడు. తర్వాత వారి బుద్ధి పాడైపోయింది, వారి ఆలోచన పాడైపోయింది. అందుచేత ఈ సృష్టి మొత్తం ఇలా జరుగుతుంటే దేవుడు ఏం చేశాడంటే దీన్ని వాడుకునే న్యాయ అన్యాయమును, భక్తి శ్రద్ధను నేర్పిస్తున్నాడు, ధర్మాన్ని నేర్పిస్తున్నాడు.